నమస్తే అభినవ్ భారత్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు వీక్లీ రౌండప్. నేను రవిచంద్ర. ముందుగా హెడ్లైన్ చూద్దాం ఒకసారి. మహా అపచారం ఏమిటి పరిహారం? వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు. స్వామివారితోనే జగన్ ఆటలు. తిరుమల తిరుపతి సంబంధించి ఏదైతే లడ్డు వ్యవహారంలో ముందుగా జంతువుల కళేబరాలకు సంబంధించిన నెయ్యి కలిసింది అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడంతో ఈ ఇష్యూ అయితే మెయిన్గా స్టార్ట్ అయింది. దీంట్లో భాగంగా తిరుమల స్వామివారి దేవాలయాన్ని ఏదైతే అపవిత్రమైందో ఆ అపవిత్ర ప్లేస్ అన్నిటికి కూడా పవిత్రం చేయాలి అంటూ కూడా టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన అగమశాస్త్ర పండితులతో అయితే మాట్లాడుతున్నట్టు తెలిసింది. దానికి భాగంగానే మెయిన్గా అక్కడ సంప్రోక్షణ కార్యక్రమాలు, హోమాలు కూడా చేశారు. మనందరికీ చూసిన విషయమే. దీంట్లో స్వామివారికి దీన్ని మెయిన్గా ఏదైతే పాప ప్రక్షాళన చేసే భాగంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే విధంగా కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రాయశ్చిత్తం దీక్ష ఒకటైతే తీసుకున్నారు. ఇదంతే మనందరికీ తెలిసిన విషయం. ఇప్పటికైనా తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డు వ్యవహారం కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి దీంట్లో ఇక నుంచి ఎలాంటి కల్తీ జరగకుండా మేము చర్యలు తీసుకుంటామంటూ అటు టీడీపీ కూటమి ప్రభుత్వంతో పాటు టీటీడీ అధికారులు కూడా స్పష్టమైతే చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక 8,888 కోట్ల అమృత్ టెండర్లో భారీగా ఆక్రమణలు. అసలు ఆ అంక ఎక్కడిది? సీఎం బామర్ ఏదైతే రంగారెడ్డి, మహబూబ్ నగర్కి సంబంధించి, పాలమూరు సంబంధించి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన టెండర్లు, అమృత్ టెండర్లు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన టెండర్లలో మెయిన్గా సీఎం బావమరిదికి సంబంధించిన సృజన్ రెడ్డి అంటే భార్య తమ్ముడు కాబట్టి, బావమరిది కాబట్టి ఆయనకే టెండర్లు ఇచ్చారు. ఈ టోటల్గా 8,888 కోట్ల రూపాయలు. అంటే సృజన్ రెడ్డికి సంబంధించి మనం చూస్తే కనుక ఆయనకు ఒక కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీ కేవలం 2 కోట్ల రూపాయల లాభాలతో నడుస్తున్న కంపెనీకి దాదాపు అంటే 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్టు ఎలా ఇచ్చారు అంటూ మెయిన్గా కేటీఆర్ అయితే ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రతి సవాల్గా కౌంటర్గా కూడా అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రతి కౌంటర్ అయితే ఇచ్చారు. ఇది గనక నిరూపిస్తే, ఆధారాలతో గనక నిరూపిస్తే ఖచ్చితంగా నేను మంత్రి పదవిని వదులుకుంటా, లేదంటే గనక కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలి అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రతి సవాల్ విచారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక అగ్రరాజ్యానికి మోదీ, సెలబ్రిటీలు 14,000 మంది ప్రవాసులు. అగ్రరాజ్యంలో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏవైతే సమావేశాలు జరుగుతున్నాయో దాంట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన అయితే చేపట్టారు. అమెరికా పర్యటనలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళారో దాంట్లో దాదాపు 14,000 మంది ప్రవాస భారతీయులు ఒక్కసారిగా ఆయనకు కరతాళ ధ్వనుల మధ్య ఆయనకు ఘన స్వాగతం అయితే పలికారు. మరోవైపు అటు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన భద్రతా మండలిలో ఇంతవరకు భారత్కి అయితే సభ్యత్వం లేదు. ఇక ఈ సభ్యత్వానికి సంబంధించి భారత్ని కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అంటూ ఇతర దేశాల నుండి కూడా చాలా వరకు డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఈ డిమాండ్ తీసుకురాగా మరోవైపు ఫ్రాన్స్ కూడా ఈ డిమాండ్ను అయితే ముందుకు తీసుకొచ్చింది. ఇక రాబోయే రోజుల్లో భారత్ ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక ప్లేస్లో అయితే ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక జమిలీ ఎన్నికలను నిలువరించాలి, ఈ ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోంది. జమిలీ ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర, ఆధిపత్యం చేయించాలని బీజేపీ ప్రయత్నం. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు గతంలోనే కొన్ని వివాదాస్పదమైన డిసిషన్లను అయితే తీసుకుంటూ వచ్చింది. దాంట్లో చూసుకుంటే కనుక ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ఇలాంటి చాలా వివాదాస్పద, అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న మోడీ సర్కారు ఈసారి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు నిర్వహించాలని కూడా ముందటి నుంచి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి చేసి తీరుతామంటూ కూడా చెప్పడంతో అటు ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలో లేని, అంటే ఎన్డీఏ కూటమి కాకుండా ఇతర పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి తీవ్ర విమర్శ అయితే వస్తుంది. మరోవైపు ఈ జమిలీ ఎన్నికలు కనుక నిర్వహించాలంటే కనుక ఖచ్చితంగా కొన్ని ఆర్టికల్స్ను కూడా మార్చాల్సి ఉంటుంది. వీటిలో ఏవేవి మార్చాలి, ఎలాంటివి పొందుపరచాలనే దాని మీద కూడా రామ్నాథ్ కోవింద్కి సంబంధించిన కమిటీ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి, రాష్ట్రపతికి నివేదికలు అయితే సమర్పించారు. దీని మీద పూర్తిగా కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు ఉంటే కనుక అటు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చాలా వరకు నిధులు కూడా దుర్వినియోగం
కాకుండా నిధులు సక్రమ మార్గంలో ఉంటాయి అని కూడా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక రేవంత్ రెడ్డి జమిలీ ఎన్నికలు ఒక నాటకం అంటూ మోడీ సర్కార్ని తీవ్రంగా విమర్శించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ సర్కారు రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి దారుణంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఖండించలేదు. ఇక సీతారాం ఏచూరి సభ ఏదైతే సీతారాం చనిపోయారో ఆయన సభలో రేవంత్ రెడ్డి అయితే ఘాటు విమర్శలు అయితే చేశారు. ఇక మరో హెడ్లైన్ చూస్తే కనుక ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేస్తే మరోసారి మనమే, కుటుంబానికో డిజిటల్ కార్డు, దాని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్గా నిరుద్యోగులకు పెద్దపీట వేసే ప్రయత్నాలు అయితే చేసి వచ్చింది. దాంట్లో భాగంగానే ఏదైతే యంగ్ స్కిల్ యూనివర్సిటీని కూడా ప్రతిపాదించారు. ఆ తర్వాతే చాలా వరకు తెలంగాణలోని మంత్రులు కేవలం హెడ్ క్వార్టర్స్లోనే ఉంటున్నారు, ఇతర జిల్లాలకు వెళ్ళట్లేదు, క్యాడర్కి కూడా అందుబాటులో ఉండట్లేదు అనే విమర్శలు రావడంతో రేవంత్ సర్కార్ అయితే ఆ దిశగా ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఇప్పటికే 11 మంది మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా కాన్స్టిట్యున్సీల్లో ఆయా జిల్లాల్లో పర్యటించాలి. వారంలో 2 రోజులు ఖచ్చితంగా ఆ జిల్లాల్లోనే పర్యటించి వాళ్ళ క్యాడర్కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించాలంటూ కూడా రేవంత్ అయితే ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు జిల్లా అధ్యక్షులు ఏవైతే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాష్ట్రంలో ఉండబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళకే అధ్యక్ష బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కూడా పార్టీ కండువాని పార్టీని భుజస్కంధాలపై మోసి కష్టపడ్డ వాళ్ళకే ఈసారి టికెట్లు ఉంటాయని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక బీసీలకు సంబంధించి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా జనగణన జరగాలి. బీసీలో మరోవైపు ఏ కులాలు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించి చేస్తున్నారు పనులు ఏవేవి చేస్తున్నారు అనే దాని మీదుగా ఒక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. దీని అన్నింటి మీద కూడా రేవంత్ సర్కార్ అయితే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుంది. ఇక నెక్స్ట్ వైపు డిజిటల్ హెల్త్ కార్డ్, కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు ఉండాలి అంటూ కూడా ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఉన్న చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒక డిజిటల్ కార్డ్ని రూపొందించి దాంట్లోనే అన్ని రకాలు అంటే రేషన్కి సంబంధించి కానీ హెల్త్కి సంబంధించి ప్రతి డీటెయిల్స్ కూడా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కార్డు రూపేణ ఇవ్వాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్మానించుకుంది. అంటే ఈ కార్డు తీసుకెళ్తే కనుక ఏదైతే ఆరోగ్యశ్రీలో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది, ఆ పెంచిన అమౌంట్ను ఆ హాస్పిటల్కి వెళ్ళి డిజిటల్ కార్డు చూపించి వాటి వెసులుబాటు కూడా వాళ్ళు కల్పించుకునే విధంగా అయితే రాష్ట్ర సర్కార్ తీర్మానించుకుంది. ఇక నెక్స్ట్ డెడ్లైన్ చూస్తే కనుక శ్రీలంక నూతన అధ్యక్షుడు దిశనాయకే, దేశ చరిత్రలోనే తొలిసారిగా వామపక్ష నేతకు పగ్గాలు, కార్మిక కుటుంబం నుంచి అధ్యక్ష భవనానికి. ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా అతలాకుతలమైపోయిన శ్రీలంకకు ఇప్పుడు కొత్తగా శ్రీలంక అధ్యక్షుడిగా దిశనాయక్ అయితే వచ్చారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన దిశనాయకే, కార్మిక కుటుంబంలో పుట్టిన దిశనాయకే యువజన విభాగం నుంచి దాదాపు రాష్ట్రానికి రాష్ట్రపతి అయ్యేంత వరకు అంటే అధ్యక్షుడు అయ్యేంత వరకు కూడా టోటల్గా ఆయన రాజకీయ ప్రస్థానం నిజంగా ఒక గొప్పదని చెప్పుకోవాలి. దాదాపు 44% ఓట్ల తేడాతో 44% ఓట్లను నమోదు చేసుకున్న దిశనాయకే దేశానికి 9వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక మొదటి రౌండ్లోనే ఆయనకు సంబంధించి అంటే గత ప్రధానిగా పోటీ చేసినటువంటి రనిల్ కులకర్ణి కూడా మొదటి రౌండ్లోనే పూర్తిగా ఓటమి పాలైతే అయ్యారు. ఇక విద్యార్థి నుంచి దాదాపు టోటల్గా అధ్యక్ష బాధ్యతల వరకు ఆయన ప్రయాణం మరవలేనిది అంటూ మనకు మెయిన్గా అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక 4 నెలలు భరతుడిలా పాలన, కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి సీఎంగా అతీసి బాధ్యతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు నుంచి బయటికి వచ్చిన కేజ్రీవాల్ తన పదవిని రాజీనామా అయితే చేశారు. మరోవైపు ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను, ప్రజల నుంచి మన్ననలు పొంది నేను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ ఆ సీట్లో కూర్చుంటాను అని చెప్పి రాజీనామా చేసిన తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి అతిషిని నెక్స్ట్ ముఖ్యమంత్రిగా అయితే ఎన్నుకున్నారు. ఇక వీర విధేయురాలైనటువంటి అతిషికి బాధ్యతలు ఇస్తారని మొదటి నుంచి ఆప్ ఎమ్మెల్యేలు కూడా తీర్మానించుకున్నారు. కాకపోతే సడన్గా కేజ్రీవాల్ భార్య పేరు ఇమ్మీడియట్గా తెరపైకి రావడంతో అక్కడ కాస్త సందిగ్ధ వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా చివరి నిమిషంలో భార్యకు కాకుండా అతిషికే బాధ్యతలు అయితే ఇచ్చారు. ఇక భరతుడు ఎలా అయితే రాముడి పాదుకలను తలపై పెట్టుకొని కుర్చీపై పెట్టి పరిపాలించాడో అలాగే సీఎం కుర్చీని అంటే కేజ్రీవాల్కి సంబంధించిన కుర్చీని పక్కకు పెట్టి నేను కూడా భరతుడిలా పాలిస్తాను, కేజ్రీవాల్ మరి ఒక 4 నెలల్లో మళ్ళీ సీఎంగా బాధ్యతల్లోకి వస్తారు, ఖచ్చితంగా మళ్ళీ ఆ సీట్లో కూర్చుంటారు
తీసుకుంటారంటూ కూడా అతిశయ ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక హిమాయత్ సాగర్లో ఆక్రమణల నివేదికపై అస్పష్టత, కూల్చివేతలపై హైడ్రా సందిగ్ధం, జలాశయంలో ఆక్రమణలపై పలు ఫిర్యాదులు. హైడ్రా ఆధ్వర్యంలో ఏవైతే FTL బఫర్ జోన్లలో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చుకుంటూ వస్తుందో దాంట్లో భాగంగానే హిమాయత్ సాగర్లో అక్రమాలను కూల్చేయాలనుకుంటే ముందుగా FTL బఫర్ జోన్లకు సంబంధించిన పరిధి అయితే నిర్ధారించాల్సి ఉంటుంది. దీంట్లో తర్వాతనే ఖచ్చితంగా ఆ జోన్లని కేటాయించి అప్పుడే అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా శాటిలైట్కి సంబంధించి కొన్ని ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన అన్న వాటి మీద ఉక్కుపాదం మోపాలని హైడ్రా ఒకసారి నిర్ణయించుకుంటుంటే మరోవైపు ఈ నిర్మాణాలు బఫర్ జోన్లో లేవు అంటూ కూడా చాలా వరకు ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక RRRకు వరల్డ్ బ్యాంక్ నిధులు, ఇతర రోడ్ల అభివృద్ధి కూడా తీసుకురావాలని సర్కారు యోచన, ఇప్పటికే హడ్గో నుంచి తీసుకురావాలని ప్రతిపాదనలు. రాష్ట్రంలో ఏవైతే RRR నిర్మాణం చేపట్టినరో ఆ RRR నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 71,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పులు అయితే తీసుకొచ్చారు. వివిధ బాండ్ల రూపేణ అప్పులు అయితే తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2,000 కోట్ల రూపాయల అప్పును తేవడానికి కూడా ఒక బాండ్ని 18 సంవత్సరాలు, మరో బాండ్ని 15 సంవత్సరాలకు కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర పెట్టి, రిజర్వ్ బ్యాంకు దగ్గర పెట్టి తెచ్చుకునే పరిస్థితి రాష్ట్రంలో అయితే ఉంది. ప్రతి వ్యక్తి మీద కూడా లక్షల రూపాయల అప్పునైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక దాంట్లో భాగంగానే ఏదైతే RRR నిర్మాణం చేపట్టారో దానికి వరల్డ్ బ్యాంకు నుంచి పూర్తిగా అప్పు తెచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పారు. ఇక ఇప్పటికే అప్పుల కూబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఇంకా వరల్డ్ బ్యాంకు తోటి కూడా అప్పు తెస్తే ఇంకా పూర్తిగా వేల కోట్ల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీలే కడుతున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ అప్పులు అయితే తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రజల మీద అయితే మోపుతున్నారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక బోధకులు లేరు, విద్యార్థులు లేరు, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంజూరైన కళాశాలలు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 11 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే కనుక 24 జూనియర్ కళాశాలలు కొత్తగా మంజూరై, కానీ దాంట్లో 19 కాలేజీలలో అసలు అధ్యాపకులే లేకుండా కాలేజీలు నడుస్తున్నాయి. మరికొంతమంది విద్యార్థులు కాలేజీల్లో అధ్యాపకులు లేకపోవడంతో ఇతర కాలేజీలకు వెళ్ళి వాళ్ళు కోర్సులు నేర్చుకున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పటికే స్కూళ్ళలో టీచర్లు లేరు అంటూ ఎన్నో ఫిర్యాదులు రాగా మళ్ళీ ఇప్పుడు కళాశాలలో కూడా ఇదే దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ఖచ్చితంగా మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో అధ్యాపకులను ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కర్ణాటక సీఎంకు హైకోర్టు షాక్, ముడా స్కామ్లో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్లో సమర్థన. ముడా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దాంట్లో డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని భూములని సిద్ధిరామయ్య భార్య పార్వతికి సంబంధించిన భూముల్ని ముడా వాళ్ళకి ఇచ్చేసి దాంట్లో భాగంగా 14 మెయిన్ స్థలాలని బెంగళూరు సిటీలో తీసుకున్నారు. మైసూర్ సిటీకి బెంగళూరు సిటీకి చాలా తేడా ఉంది. మైసూర్ సిటీలో రేట్లు తక్కువగా ఉండడం, ఆ రేట్లకు తక్కువ ఉన్న భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పి ఎక్కువ భూములున్న కర్ణాటకలో ఎక్కువ రేటున్న బెంగళూరు సిటీలో భూములను తీసుకోవడం 14 స్థలాలు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల అవకతవకలపై అటు బీజేపీ అయితే కోర్టులో నోటీస్ ఇవ్వగా తిరస్కరించడంతో గవర్నర్ దగ్గరికి అయితే వెళ్ళారు. గవర్నర్లో ఇమ్మీడియట్గా దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో కోర్టు దీన్ని సుమోటోగా అయితే తీసుకుంది. ఇక ఖచ్చితంగా మీరు విచారణను ఎదుర్కోవాల్సిందే అంటూ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం, రీసెంట్గానే కేసు కూడా నమోదైంది. A1గా సిద్ధిరామయ్య, A2గా ఆయన భార్య పార్వతి, A3గా ఆయన బావమర్ది, A4గా దేవరాజు అనే వాళ్ళని ఇక్కడ కేసులో అయితే చేశారు. ఖచ్చితంగా మీరు పదవిలో కూర్చొనే న్యాయ పోరాటం చేయండి అంటూ కూడా కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఆదేశాలు జారీ చేయడంతో రేవంత్ అటు సిద్ధరామయ్య మాత్రం తన పదవికి రాజీనామా చేయకుండా అదే పదవిలో అయితే కొనసాగుతున్నారు. దీని మీద ప్రతిపక్ష బీజేపీ, మరోవైపు జేడీఎస్ కూడా మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ సిద్ధరామయ్య అయితే అంటున్నారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక
జే గ్యాంగ్ ఆటకట్టు బలంగా బిగుస్తున్న సిఐడి ఉచ్చు నాసిరకం మద్యం స్కామ్ దర్యాప్తులో భారీ ముందడుగు. ఎస్, ఏపీ బ్రావరేజెస్ ఏదైతే ఉందో ఏపీ బ్రవరీస్ దాంట్లో చూసుకుంటే కనుక వాసుదేవరెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి మెయిన్ స్కెచ్ వేసింది ఎవరు అనే దాని మీద అయితే అటు సిబిఐ అధికారులు ఏసీబీ అధికారులు అయితే చేస్తున్నారు, ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇక జే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ గతంలో తీసుకొచ్చింది, అసలు రాష్ట్రంలో లిక్కరే లేకుండా చేస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు ప్రైవేటు షాపులు మద్యం షాపులను తీసేసి గవర్నమెంట్ షాపులు అయితే పెట్టారు. ఏ రాష్ట్రంలో కూడా దొరకని మద్యము కేవలం ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేశారు. కొన్ని వేల మంది ప్రాణాలు ఇక్కడ పోవడానికి కారకులయ్యారు. ముఖ్యంగా ఒక మద్యం లిక్కర్ బ్రావరేజెస్ రావాలంటే కనుక ఎంఎన్సి కంపెనీలు మాత్రమే రావాల్సింది. కానీ ఇష్టారీతిన తన అస్మదీయులకు మాత్రమే టెండర్ ప్రక్రియ కొనసాగించి రాష్ట్రంలోనే లిక్కర్ షాపులను ఓపెన్ చేయించి ప్రభుత్వమే ఖచ్చితంగా దగ్గరుండి లిక్కర్ని సప్లై చేయడంతో ఆయనకు కావాల్సిన బ్రాండ్లు మాత్రమే అప్పజెప్పారని, దాంట్లో జే బ్రాండ్కి సంబంధించి ఇప్పటికే లావాదేవీలు కూడా బయటపడుతున్నాయి. ఏపీ బ్రావరేజెస్కి సంబంధించి వాసుదేవరెడ్డి కార్యాలయంలోనూ కూడా ఏసీబీ తనిఖీలు అయితే చేసింది. కొన్ని వందల హార్డ్ డిస్కులు, ఇతర కీలక ఫైళ్లు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. వీటిని తనిఖీ చేయడానికే దాదాపు 3 నెలల సమయం పడుతుంది. అంటే ఎన్ని రకాల ఫైళ్లు ఉన్నాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు. ఎస్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించింది రైతాంగం అని కూడా చెప్పుకోవచ్చు. రైతు భరోసాతో పాటు రుణమాఫీ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీ అయితే లబ్ధి చేకూరింది. ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారము రుణమాఫీ చేసుకుంటాము అన్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల వరకు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత రుణమాఫీ అని చెప్పి ముందుగా 1,00,000 రూపాయలు, తర్వాత 1,50,000, ఆ తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే చేశారు. ఇక 1,00,000 నుంచి 2 లక్షల రుణమాఫీకి మొదటగా 42,000 కోట్ల రూపాయలు అవుతాయని, ఆ తర్వాత 39,000 కోట్ల రూపాయలు అవుతాయని అలా చెప్పుకుంటూ వెళ్ళి చివరికి రైతుల ఖాతాల్లో వేసింది మాత్రం కేవలం 17,000 కోట్ల రూపాయలు. అంటే మిగతా రైతాంగం రైతులు కాదా? వీళ్ళందరినీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయారు? మీరు ఏ ప్రాతిపదికన రైతాంగానికి రుణమాఫీ చేశారు? కుటుంబ ప్రాతిపాదికన రేషన్ కార్డ్ ప్రకారం చేశారా, లేదంటే పాస్బుక్ ప్రకారం రుణమాఫీ చేశారా అనే దాని మీద పూర్తిగా సర్వత్రా విమర్శలు అయితే నెలకొంటున్నాయి. మరోవైపు బ్యాంకు నోడల్ అధికారిని ఎవరినైతే మీరు పెట్టారో నోడల్ అధికారి సమక్షంలో కూడా వెళ్ళి చూస్తే కనుక వాళ్ళు కూడా పూర్తిగా చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తుంది. మాకు కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేవని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రైతాంగానికి మీకు పట్టం కట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులెవరు? అధికారుల, నాయకుల? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. ఎస్, కొత్తగా ఏవైతే నియామక పత్రాలు ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లకు నియామక పత్రాలు అయితే రేవంత్ రెడ్డి అయితే మంజూరు చేశారు. రాష్ట్రంలో కొత్తగా కొంతమంది, అంటే ఇంతకుముందు లష్కర్ వ్యవస్థ అనేది ఒకటి రాష్ట్రంలో ఉండేది. లష్కర్లు ఏం చేసేవాళ్ళంటే వివిధ ఏరియాల్లో, గ్రామాల్లో, మండలాల హెడ్ క్వార్టర్లో ఉన్న చెరువులు, నాలాల దగ్గర ఏవైతే చిన్న చిన్న డ్యామ్లు ఉంటాయో వాటన్నింటి కూడా పర్యవేక్షించడం, నీళ్లు వదలడం రైతులకు, ఇవన్నీ కూడా లష్కర్లు చేసేవాళ్ళు. తర్వాత ఎప్పటి నుంచో ఏఈల కొరత కూడా రాష్ట్రంలో ఉంది. ఆ ఏఈలకు కూడా దాదాపు నిన్న చూసుకుంటే కనుక మనకు ఏఈలకు సర్టిఫికేట్లు ఇవ్వడము, వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చారు. మరోవైపు లష్కర్ వ్యవస్థను కూడా రాష్ట్రంలో అయితే రేవంత్ సర్కార్ తీసుకొచ్చాయి. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారుల తప్పిదమా లేదంటే రాజకీయ నాయకుల తప్పిదమా? అధికారులు గనక ఆ రోజు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకపోయి ఉంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఈరోజు కుంగిపోయేది కాదు కదా అంటూ రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. మరోవైపు కొత్తగా వచ్చిన ఏఈలు గనక పోస్టింగులు నాకు ఇక్కడ కావాలి, ఎక్కడ కావాలి అని అడిగితే కనుక తీసుకెళ్ళి అడవిలో పడేయండి అంటూ రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. ఇక ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వాలనేది అధికారుల ఇష్టము, మీ క్యాడర్ మీది మెరిట్ ప్రకారమే బదిలీలు అయితే ఉంటాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక మల్లన్న దారిలో మనసు దోచే వంతెన.
శ్రీశైలంకి సంబంధించి ఇప్పటికే మనం చూసుకుంటే కనుక సున్నిపెంట నుంచి శ్రీశైలము వెళ్ళాలంటే ప్రాజెక్టు దాటి అత్యంత సుందరమైన ప్రాంతాల్లో అడవి ప్రాంతంలో వెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్గా ఇక్కడ సాయంత్రం 6 తర్వాత ప్రవేశాలు కూడా ఉండవు, ఎర్లీ మార్నింగ్ 6 వరకు, సాయంత్రం 6 నుంచి. కానీ ఇక్కడ కొత్తగా ఒక వంతెన తీసుకురావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇది 55 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కనుక తెస్తే కనుక రాబోయే రోజుల్లో శ్రీశైలంకు ఎలాంటి టైంలో అయినా వెళ్ళడానికి, మరోవైపు చుట్టూ అడవిలో అటు ఫ్లైఓవర్ మీద వెళ్ళే వెసులుబాటు ఉంటుంది. ఇది కనుక నిర్మిస్తే రాష్ట్రంలోనే అత్యంత పెద్ద వంతెనగా దీన్ని కూడా గుర్తించబోతున్నారు. ఇక నెక్స్ట్ దీనికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయం ఇచ్చి కేంద్రానికైతే ప్రతిపాదించారు. కేంద్రం నుంచి కనుక సుముఖత వ్యక్తం చేస్తే, నిధులు కనుక మంజూరు చేస్తే రాబోయే రోజుల్లో శ్రీశైలానికి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు శ్రీశైలానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే, ఏమైంది జగన్న, లాజిక్లు మరిచి తికమక మాటలు, ఇదేం దేశం ఇదేం హిందూయిజం. తిరుమల వ్యవహారం ఏదైతే మనకు తెలిసిందో ఆ తిరుమల వ్యవహారానికి సంబంధించి ఒకవైపు టీడీపీ సంబంధించి వైఎస్ జగన్ హయాంలోనే కల్తీ నెయ్యి జరిగిందని, మరోవైపు మా హయాంలో అసలు నెయ్యి కల్తీ జరగలేదంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం, మరోవైపు పాప ప్రక్షాళన అంటూ పవన్ కళ్యాణ్ తిరగడం, ఇదంతా చూస్తే ఒక రాజకీయ కోణం అయితే కనిపిస్తుంది. దీంట్లో తిరుమలకు వచ్చి నేను స్వామివారిని దర్శించుకుంటాను అంటూ అటు చంద్రబాబు చేస్తున్న ఏవైతే అనర్థపు మాటలు ఉన్నాయో వాటన్నింటికీ కూడా ప్రాయశ్చిత్తంగా నేను మొక్కుతానంటూ జగన్మోహన్ రెడ్డి తిరుమల యాత్ర అయితే పెట్టుకున్నారు. కానీ తర్వాత అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో ఆ తిరుమల యాత్రను ఇమ్మీడియట్గా రద్దు చేసుకున్నారు. నేను ఒక హిందువుని కాకపోయినప్పటికీ కూడా మీరు దేవాలయానికి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు. కానీ మేమేం రావద్దన్నామా, ఎవరైనా వెళ్ళొద్దన్నారా, తిరుమలకు ఎవరైనా సరే వెళ్ళొచ్చు, కానీ మతాలకు సంబంధించి కొన్ని డిక్లరేషన్ ఆయా టెంపుల్స్కి సంబంధించి కొన్ని డిక్లరేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అని చంద్రబాబు అయితే చెప్పారు. మనం ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్గా గమనించాల్సింది ఏంటంటే, సపోజ్ శబరిమల అయ్యప్ప దేవాలయం ఉంటే అక్కడికి ఆడవాళ్లకు ప్రవేశం అయితే ఉండదు. మరోవైపు కొన్ని దేవాలయాల్లో చొక్కా విప్పి వెళ్ళాలనే ఒక సంప్రదాయం ఉంటుంది, మరికొన్ని దేవాలయాల్లో పట్టు వస్త్రాల్లోనే వెళ్ళాలనే ఒక సంప్రదాయం ఉంటుంది. మరికొన్ని మసీదులు చూసుకుందాం, ఇతర మతస్థులకు సంబంధించినవి చూస్తే మసీదులకు వెళ్ళాలంటే కనుక ఆడవాళ్లకు కొంతవరకే ఎంట్రెన్స్ ఉండి లోపలికి ప్రవేశం అయితే ఉండదు. ఇక సిక్కులు జైనులు వెళ్ళాలంటే వాళ్ళపైన తలపైన ఒక గుడ్డ లాంటిది వేసుకొని లోపలికి ఇలా ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా ఏ సంప్రదాయంలో వాళ్ళ సంప్రదాయాలకు సంబంధించి కొన్ని ఆచార వ్యవహారాలు అయితే ఉంటాయి. ఇక అన్యమతస్థుడు అయినప్పటికీ, అంటే హిందూగా మీరు కన్వర్ట్ అయిపోయారు కాబట్టి మీరు అన్యమతస్థుడి కిందే లెక్క కాబట్టి, మీరు అన్యమతస్థుడుగా ఒకవేళ స్వామివారిని దర్శించుకోవాలంటే నాకు స్వామివారి మీద సంపూర్ణ నమ్మకం ఉంది, నాకు స్వామివారు అంటే ఇష్టం అనే విధంగా ఒక డిక్లరేషన్ ఫామ్ సంతకం చేయాల్సి ఉంది. మీకు కేవలం డిక్లరేషన్ ఫామ్ సంతకం చేయడానికి ఇష్టం లేకనే తిరుమల ఏదైతే అనుకున్నారో ఆ దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు అంటూ టీడీపీ అయితే ఆరోపిస్తుంది. మరోవైపు నేను బైబిల్ చదువుతా, 4 గోడల మధ్య చదువుతాను అంటూ అటు జగన్మోహన్ రెడ్డి అయితే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు బైబిల్ చదవండి, బహిరంగంగా చదవండి, ఎందుకంటే అది మీ మతం, మీరు దాన్ని చాటి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరి మతాలు ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మీరు 4 గోడల మధ్య చదవాల్సిన అవసరం లేదంటూ కూడా చంద్రబాబు అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక, విశాఖ ఉక్కు సెయిల్లో విలీనం, అవకాశాలను పరిశీలిస్తున్న కేంద్రం, విలీనంతో 2కి లాభం. విశాఖ ఉక్కు ఏదైతే ప్రైవేటీకరణ జరుగుతుంది అంటూ మనకు ఎప్పటి నుంచో ఆందోళన అయితే జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇక విశాఖ ప్రైవేటీకరణ ముప్పు అయితే ఇప్పట్లో తప్పినట్టు కనిపిస్తున్నాయి. ఏదైతే సెయిల్లో విలీనం చేస్తే కనుక, సెయిల్లో విలీనం చేస్తే దాదాపు 200 ఏండ్లకు సంబంధించిన బొగ్గు గనులు తవ్వుకోవడానికి సెయిల్కి అయితే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ దాంట్లో విలీనం చేస్తే రాబోయే రోజుల్లో విశాఖ ఉక్కుకు సంబంధించిన అప్పులన్నీ తీరిపోయి మళ్ళీ లాభం వచ్చే ట్రాక్లోకి అయితే పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎన్నో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నట్టుగా ఆంధ్రులు తమ హక్కును కాపాడుకునే విషయంలో చాలా వరకు పోరాడారు. ఇది కనుక ప్రైవేటీకరణ ఆపితే నిజంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక, హైడ్రా గో బ్యాక్, సీఎం డౌన్. నినాదాల హోరు, కన్నీటితో నిండుతున్న మూసీ నది, సర్వనాశనం అయిపోతావు రేవంత్ అని శాపనార్థాలు. తెలంగాణలో హైడ్రా అటు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చెరువులు నాలాలు కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో FTL బఫర్ జోన్లలో ఉన్న వాటిని కూల్చివేస్తూ వచ్చింది. రీసెంట్గా చూస్తే కనుక
అటు మూసీ పరివాహక ప్రాంతాలు, మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏరియాలన్నింటినీ కూడా అటు రెడ్ మార్క్ ఒకటి వేస్తూ వచ్చారు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. తమ ఇండ్లని రాత్రి ఎక్కడ బుల్డోజర్లు వచ్చి కూల్చేస్తాయో అంటూ కొంతమంది గస్తీలుగా ఏర్పడి రాత్రిపూట బస్తీలో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒక్కసారి పరిశీలిస్తే కనుక రాధమ్మ అనే మహిళ నిన్న ఏడుస్తుంటే చాలా వరకు బాధ అనిపించింది అందరికి కూడా. ఆవిడ తనకు 3 ఆడపిల్లలు ఉన్నారు సారు, నా ఇల్లు కూలగొట్టొద్దు అంటే ఆవిడ కన్నీటి పర్యంతమైంది. ఒక రాధమ్మ విషయమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా ఇదే బాధ అనుభవిస్తున్నారు. మరోవైపు నిన్న బుల్డోజర్ ఏదైనా వచ్చి తమ ఇంటిని కూల్చేస్తే తనకున్న ఆడపిల్లల పరిస్థితి ఏంటి అంటూ కూడా బుచ్చమ్మ అనే మహిళ రాత్రి ఫ్యాన్కి, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కి ఉరేసుకొని అయితే చనిపోయింది. ఇక్కడైనా రేవంత్ సర్కార్ దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కోర్టు ఎన్నోసార్లు దీని మీద మొట్టికాయలు వేసినప్పటికీ కూడా హైడ్రాలో మార్పు రావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కనుక కూల్చేస్తే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఇప్పటికీ మీరు ఇలాగే కఠినంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మైనింగ్ కోరల్లో మహాశిల్ప శిఖరం. చారిత్రాత్మక యునెస్కో గుర్తింపు చెందిన రామప్ప ఆలయం ప్రక్కన అటు సింగరేణికి సంబంధించిన ఒక ప్లాంట్లు ఏర్పాటు కావడంతో ఇక్కడ కొద్దిగా నిరసన అయితే వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైనా పుణ్య స్థలం ఉన్నప్పటికీ లేదంటే పర్యాటక ప్రదేశం ఉన్న దగ్గర దాదాపు 5 కిలోమీటర్ల రేడియన్స్లో ఎలాంటి బాంబ్ బ్లాస్టులు కానీ లేదంటే తవ్వకాలు కూడా జరగొద్దు అంటూ ఆదేశాలు అయితే ఉన్నాయి. కానీ ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి రామప్ప దేవాలయం పక్కన దాదాపు 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ గనులను ఏర్పాటు చేసుకోవడం, వాటి తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వడంతో ఇక్కడ సర్వత్రా విమర్శ అయితే నెలకొంటుంది. ఒకవేళ గనక అవి నిజంగానే ఆ కాంట్రాక్ట్ కనుక వచ్చేస్తే కనుక రాబోయే రోజుల్లో ఆ గుట్టలు ఏవైతే తవ్వకాలు జరిపి ఆ బూడిదని తీసుకొచ్చి గుట్టలుగా పేరుస్తారో ఆ గుట్టల ద్వారా వచ్చే కాలుష్యం కావచ్చు, నల్లటి బొగ్గు ఇదిగా పొగ కావచ్చు, వీటన్నిటితో ఆ వారసత్వ సంపద దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పర్యాటక ప్రేమికులు కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ దృష్టి సారించి ఇలాంటి మహా అద్భుతమైన కట్టడాలను కాపాడాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కల్లోల లంకలో కాంతిరేఖ, హక్కుల నేతకు ప్రధాని పీఠం. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిశనాయక్ ఏర్పడిన తర్వాత ప్రధానిగా కొత్తగా కాంతిరేఖ అయితే వచ్చినట్టు తెలుస్తుంది మనకు. ఆవిడ ఎంతో అంటే చూసుకుంటే కనుక హక్కుల నేతకు ప్రధాని మానవ హక్కుల కోసం పోరాడిన నిప్పు కటికకు ఇప్పుడు ప్రధాని పోస్ట్ రావడంతో రాబోయే రోజుల్లో శ్రీలంకలో మంచి వాతావరణం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు మళ్ళీ కొత్త అధ్యక్షుడు, కొత్త ప్రధాని దాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా రావాలి అంటూ మన పక్క దేశం బాగుపడాలని మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ, దేవాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు, ఇన్నాళ్ళు ప్రైవేటుకే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం. గతంలో ప్రభుత్వ డైరీ కోరిన ఆలయాలు కొనలేదని గుర్తింపు. తిరుమల తిరుపతి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని మీద తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా దృష్టి సారించింది. ప్రభుత్వానికి సంబంధించిన డైరీ విజయ నెయ్యిని రాష్ట్రంలోని ఏ దేవాలయం కూడా కొనట్లేదని ప్రైవేటు కాంట్రాక్ట్లకు ఇచ్చి అక్కడ ఈవోలు అధికారులు డబ్బులు వసూలు చేసుకుంటున్నారంటూ ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. దాంట్లో రేవంత్ సర్కార్ దృష్టి సారించి నిజ నిర్ధారణ చేస్తే ఇది ఖచ్చితమని తేలింది. కాబట్టి ఇక నుంచి దేవాలయాల్లో ఖచ్చితంగా విజయ నెయ్యే వాడాలి, ప్రసాదాల్లో ఇతర పదార్థాల్లో అంటూ కూడా రేవంత్ సర్కార్ ఆదేశాలు అయితే జారీ చేసింది. మనం చూస్తే కనుక రాష్ట్రంలో టోటల్గా 1 కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉంటే 50 లక్షల నుంచి 1 కోటి ఆదాయం వస్తున్న ఆలయాలు 24 ఉన్నాయి. ఇక 25 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం ఉన్నాయి, మరో 325 ఉన్నాయి. వీటన్నింటికి కూడా టోటల్గా విజయ నెయ్యే వాడాలి అంటూ కూడా రాష్ట్ర సర్కార్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక క్వీన్ సిటీ స్కామ్ సేమ్ టు సేమ్. ట్విన్ సిటీస్ మనం ఒకటి చూసుకుంటే కనుక హైదరాబాద్లో ఏదైతే ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామంటూ గత బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిందో టెండర్లని, ఆ ఫార్మా సిటీ ప్లేస్లో 4th సిటీ తీసుకొస్తానంటూ రేవంత్ సర్కార్ అయితే చెప్పింది. మరోవైపు కర్ణాటకలో ఏదైతే ఫార్మా సిటీ ఉండేదో ఆ ఫార్మా సిటీని తీసుకురావాలని గత ప్రభుత్వం యోచిస్తే ఆ ప్లేస్లో కిర్ సిటీని అంటూ కొత్తగా కోర్ సిటీని అయితే బెంగళూరు సర్కార్ అంటే కర్ణాటక సర్కార్ అయితే తీసుకురావాలి. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే 2 రాష్ట్రాల్లో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వాలే, 2 ప్లాన్లలో ఉన్నవి ఫార్మా సిటీలే, 2 ప్లాన్లని ఒకటి 4th సిటీగా ఒక కోర్ సిటీగా అయితే మారుస్తున్నారు. ఇదంతా
టోటల్గా ఈ బ్లూ ప్రింట్ అనేది రాష్ట్ర అధిష్టానం నుంచే వచ్చిందని మెయిన్గా బీఆర్ఎస్ సర్కార్ అయితే విమర్శలు ఇస్తుంది. దాంట్లో ఎందుకు విమర్శిస్తుంది అంటే మనం ఒక్కసారి ఈ బ్లూ ప్రింట్ని చూసుకుంటే కనుక కోర్ సిటీ నుంచి వీళ్ళు ఏర్పాటు చేస్తున్న కిన్ సిటీ అంటే హైదరాబాద్ అది బెంగళూరు సిటీ నుంచి కోర్ సిటీకి 56 కిలోమీటర్లు ఉంటే హైదరాబాద్ సిటీ నుంచి ఈ ఫోర్త్ సిటీకి 57 కిలోమీటర్లు ఉంది. ఎయిర్పోర్ట్కు 33 కిలోమీటర్లు ఉంటే మనం ఎయిర్పోర్ట్కి 37 కిలోమీటర్లు ఉంది. ఇక ఎయిర్పోర్ట్కు చేరే టైం బెంగళూరు నుంచి కోర్ సిటీకి 43 నిమిషాలు అయితే ఫోర్త్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కు చేరే సమయం 45 నిమిషాలు. విస్తీర్ణం 5,800 ఎకరాలు అయితే ఇక్కడ విస్తీర్ణం 13,372 ఎకరాలు. నిర్మించే ప్రాంతం దొడ్డబల్లాపూరు, ఇక్కడైతే కందుకూరు, ముచ్చర్ల, తుక్కుగూడ. ప్రధాన నిర్మాణాలు ఏఐసిటీ, నాలెడ్జ్, హెల్త్ సిటీ. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చిండ్రు, ఏఐసిటీ, స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ. ఇది చూసుకుంటే కనుక టోటల్గా కాంగ్రెస్ సర్కారుకు సూట్ కేసులు వెళ్ళే భాగంలోనే అంటే అధిష్టానానికి మెయిన్గా తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా సొంతంగా అధికారంలో అయితే లేదు. ఈ 2 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ అంటే అది పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే సూట్ కేసులు రావాలనే ఉద్దేశంతో ఏవైతే ఫార్మా సిటీలు ఉన్నాయో వాటిని పక్కదోవ పట్టించి కొత్తగా 2 సిటీ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికైతే బ్లూ ప్రింట్ని కాంగ్రెస్ అధిష్టానం పంపించింది అంటూ కూడా మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇచ్చారు. ఇవి ఈరోజు హెడ్లైన్స్. మరో వీక్లీ రౌండప్తో మళ్ళీ కలుద్దాం.